కొరకు లోకం వైపు చూశాను, అమ్మ ఒడి కొరకు ఎక్కి ఎక్కి ఏడ్చాను. అమ్మ ప్రేమ కొరకు లోకం వైపు చూశాను, అమ్మ ఒడి కొరకు ఎక్కి ఎక్కి ఏడ్చాను. అమ్మ ప్రేమ కన్నా నిన్ననైన ప్రేమ చూపి, అమ్మ ఒడి కన్నా కమ్మనైన సన్నిధినిచ్చి ఆదరించినావు, ఓదార్చినావు, ఆదరించినావు, ఓదార్చినావు. అమ్మ ప్రేమ కొరకు లోకం వైపు చూశాను, అమ్మ ఒడి కొరకు ఎక్కి ఎక్కి ఏడ్చాను. నా హృదయం నాలో వేదన పడగా, నా వారే నన్ను కొట్టి నన్ను నెట్టగా, నా హృదయం నాలో వేదన పడగా, నీ గుండె గుడిలో నన్ను దాచినావు, నీ అరి చేతిలో నన్ను చెక్కుకున్నావు. నీ గుండె గుడిలో నన్ను దాచినావు, నీ అరి చేతిలో నన్ను చెక్కుకున్నావు. ఆదరించినావు, ఓదార్చినావు, ఆదరించినావు, ఓదార్చినావు. అమ్మ ప్రేమ కొరకు లోకం వైపు చూశాను, అమ్మ ఒడి కొరకు ఎక్కి ఎక్కి ఏడ్చాను. తల్లి గర్భమునందు పిండమునై ఉండగా, జనములకు ప్రవక్తగా నన్ను ప్రతిష్ఠించితివా. నా తల్లి గర్భమునందు పిండమునై ఉండగా, జనములకు ప్రవక్తగా నన్ను ప్రతిష్ఠించితివా. పాపినైన నాకై ప్రాణం పెట్టావా, పరలోకం నాకివ్వా సిలువలో బలి అయ్యావా. పాపినైన నాకై ప్రాణం పెట్టావా, పరలోకం నాకివ్వా సిలువలో బలి అయ్యావా. ఆదరించినావు, ఓదార్చినావు, ఆదరించినావు, ఓదార్చినావు. అమ్మ ప్రేమ కొరకు లోకం వైపు చూశాను, అమ్మ ఒడి కొరకు ఎక్కి ఎక్కి ఏడ్చాను.
కూలిన నా జీవితాన్ని నింగి ఎంత ఎత్తుకి లేవనెత్తినావు. నేల కూలిన నా జీవితాన్ని నింగి ఎంత ఎత్తుకి లేవనెత్తినావు. మహిమను విడచి భువిపైకి దిగి వచ్చి మార్గము చూపిన నా యేసయ్యా. మహిమను విడచి భువిపైకి దిగి వచ్చి మార్గము చూపిన నా యేసయ్యా. ఆదరించినావు, ఓదార్చినావు, ఆదరించినావు, ఓదార్చినావు. అమ్మ ప్రేమ కొరకు లోకం వైపు చూశాను. అమ్మ ఒడి కొరకు ఎక్కి ఎక్కి ఏడ్చాను. అమ్మ ప్రేమ కొరకు లోకం వైపు చూశాను. అమ్మ ఒడి కొరకు ఎక్కి ఎక్కి ఏడ్చాను. అమ్మ ప్రేమ కన్నా మిన్ననైన ప్రేమ చూపి అమ్మ ఒడి కన్నా కమ్మనైన సన్నిధినిచ్చి ఆదరించినావు, ఓదార్చినావు, ఆదరించినావు, ఓదార్చినావు, ఆదరించినావు, ఓదార్చినావు, ఆదరించినావు, ఓదార్చినావు, ఆదరించినావు, ఓదార్చినావు. అందరికీ వందనాలు. ఇప్పుడు మా తల్లిగారైన ప్రిస్కిల్లా గారు వాక్యం చెప్తారు. అందరం శ్రద్ధగా విందాం. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని బిడ్డలారా, ప్రభు పేరిట మీ అందరికీ వందనాలు, శుభాలు. ప్రార్థనతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ప్రార్థన. దేవా, మీ కొందనాలు, స్తుతి స్తోత్రములు, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను ప్రభా. ఈ రీతిగా నా తండ్రి, నా దేవా, అయ్యా, ఈ దీనదాసురాలకి అయ్యా కొద్దిసేపు వాక్యం చెప్పడానికి మీరు నాకు ఇచ్చిన కృపను బట్టి మీ కొందనాలయ్యా. నిలబడేది నేనైతే మాట్లాడేది నువ్వని చెప్పావు ప్రభా. మీరు మాట్లాడండి, మీ నామానికి మహిమ తెచ్చుకోమని, నీ మాటలు నీ బిడ్డలు శ్రద్ధగా వినున్నట్లు కృప చూపమని యేసై పరిశుద్ధ నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని బిడ్డలారా, ఈనాటి వాక్య ధ్యానము కీర్తనలు గ్రంథము 20వ అధ్యాయము 1 నుంచి 7 వచనాల వరకు చూసినట్లయితే ఇక్కడ అద్భుతమైన మాటలు ప్రభువు రాపించాడు. మొదట మనం గమనించినట్లయితే ఆపత్కాలమునందు యెహోవా నీకు ఉత్తరం ఇచ్చునుగాక అని. ఏ కాలం అంట దేవుని బిడ్డలారా? మనం చాలాసార్లు అనుకుంటాం అన్ని కాలాలు ఒకే రీతిలో ఉంటాయిలే అనుకుంటాం. నాకేంట్లే అనుకుంటాం దేవుని బిడ్డలారా. నాకేమైందిలే అనుకుంటాం. ఎవరు ఎలా ఉంటే నాకేంటి అనుకుంటాం. లేకపోతే కొన్నిసార్లు జీవితంలో ఏదైనా ఆపదల గుండా నడిపించబడే పరిస్థితులు వస్తే, ఒకవేళ నువ్వు దేవుని నమ్మిన వ్యక్తివైతే దేవునికి దూరం అయిపోయే పరిస్థితులు. ఎందుకంటే దేవుని నమ్మిన నాకే ఇంత ఆపద ఎందుకు? దేవుడు ఒకవేళ నిజంగా నా ప్రార్థన ఆలకిస్తూ ఉంటే నాకే ఎందుకు అని. లేకపోతే అమ్మాయి, అబ్బాయి, నువ్వు ఎన్నో రోజులుగా దేవుని సన్నిధికి వెళ్తున్నావు, నీకేంటి ఇంత పెద్ద సమస్య? నీకేంటి ఇంత అనారోగ్యం? నీ కుటుంబంలో ఏంటి ఇలాంటి ఆర్థిక ఇబ్బంది, ఇలాంటి గలిబిలులు అని వాళ్ళు వీళ్ళు చెప్పే మాటల్ని బట్టి దేవుడు ఆ ఆపదలో తోడుగా ఉండి నిన్ను ఆ ఆపదలో నుంచి బయటకు తీసుకొని రావాలి అని దేవుని యొక్క హస్తము నీకు తోడుగా ఉందన్న సంగతి నీకు తెలియక, దేవుడు నీ పక్షాన ఉన్నాడన్న సంగతి గ్రహించక దేవుని బిడ్డలారా, ఎంతోమంది ఆపదలో వెనక్కి తిరిగిన వాళ్ళు ఎంతోమంది ఉంటారు. లేకపోతే కొంతమంది దేవుని బిడ్డలారా, దేవుని యొక్క సన్నిధి అంటే ఏంటో, సహవాసం అంటే ఏంటో కూడా తెలియకుండా ఏదో వచ్చాము వెళ్ళాము, ఒక రోషం కలిగిన భక్తి, దేవుని యొక్క సన్నిధిలో మన భక్తి జీవితంలో లేదా దేవునితో సహవాసం చేస్తూ ఉన్నప్పుడు ఎలాంటి పరిస్థితులు మన జీవితంలో ఎదురవుతాయి, ఎదుర్కోవాలి, నిలబడాలి, జయించాలి, దాటాలి
నాకు దేవుడు ఉన్నాడు, నా ముందు దేవుడు ఉన్నాడు, నాకు తోడుగా ఉన్నాడు అన్న సంగతి అసలు గ్రహింపు లేకుండా ఒక ఆచారం చొప్పున వెళ్ళానా వచ్చానా, దేవుని సన్నిధికి వెళ్ళాను, ఏం విన్నానన్నది అవసరం లేదు, వెళ్ళి ఏం చేశాను, ఆరాధించానా లేదా అనేది అవసరం లేదు, ఏం నేర్చుకున్నాను అన్నది అవసరం లేదు, ఇన్నది ఎలా పాటిస్తున్నాను అనగా ఎలాగ దినచర్యలో ఇన్నదాన్ని ప్రకారం నడుచుకుంటున్నాను అనే గ్రహింపు లేని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. కానీ ఇక్కడ మనం గమనించినట్లయితే ఒక కాలం వచ్చిందంట భక్తునికి, అన్నీ సంతోషించే కాలాలే ఉండవు దేవుని బిడ్డలారా. అంత సమృద్ధి కలిగిన మంచి రోజులే, ఇది ఒక పూలబాట అని ఎప్పుడు అనుకోకు, అలా అని భయపడకు. నీ జీవితంలో కొన్నిసార్లు ఉన్నది కోల్పోయే పరిస్థితి వస్తుంది. నీ జీవితంలో నువ్వు విశ్వాసం ఉంచితే కోల్పోయిన దానికన్నా రెట్టింపు నువ్వు పొందుకునే రోజులు, అలాంటి పరిస్థితులు వస్తాయి. అయితే ఇక్కడ గమనించినట్లయితే ఆపత్కాలంలో యెహోవా నీకు ఉత్తరం ఇచ్చునుగాక అంటే ఏంటి? ఉత్తరం ఎప్పుడు ఇస్తాడు యెహోవా? ఇర్మియా గ్రంథం 33:3 మనం చదివినట్లయితే అక్కడ రాయబడిన మాట ఏంటంటే, నీవు నాకు మొర్ర పెట్టుము. ఆపదలో ఉన్నావా దేవుని బిడ్డ? నీకున్న ఆపద ఒకవేళ దేవుని యొక్క సన్నిధిలో మొర్ర పెట్టకుండా చేసిందా, దేవుని యొక్క సన్నిధికి రాకుండా చేసిందా, ప్రార్థన మీద ఆసక్తి లేకుండా చేసిందా, దేవుని మీద విశ్వాసం లేకుండా చేసిందా, ప్రార్థన అంటే పట్టుదల లేకుండా చేసిందా నిన్ను? అందుకని కాదు నీకు ఆపద వచ్చింది. ఈ ఆపదలో భక్తులు ఏ రీతిగా ఎర్ర సముద్రం వారి ముందున్నా వెనక్కి తిరిగి చూడకుండా, ఓటమి వారి జీవితంలో సవి చూడకుండా ముందుకే ఏ రీతిగా సాగిపోయారో, ఎరుకో కోటగోడలు వాళ్ళ ముందున్నా వాళ్ళు దేవుని స్తుతిస్తూ విశ్వాసముతో నాయకుడైన యెహోషువ చెప్పినట్లు విని ఏ రీతిగా వారి ముందు ఉంటున్న ఎరుకో కోట గోడలు వాళ్ళ కాళ్ళ కిందకి అవి అణచబడేటట్లు దేవుడు చేశాడో. ఇంకా దేవుని బిడ్డలారా, భక్తులు జీవితంలో ఎలాంటి సమస్యలు గుండా వాళ్ళు నడిపించబడినా వారికి తోడై ఏ రీతిగా రాత్రి అగ్నిస్తంభముగాను పగలు మేఘస్తంభముగా ఉండి దేవుడు వారిని నడిపించాడో, వాళ్ళని కాపాడాడో, గ్రద్ద తన పిల్లల్ని రెక్కల మీద మోసినట్లుగా దేవుని బిడ్డలారా ఆనాటి మన భక్తులని, మన పూర్వీకుల్ని, వాగ్దాన పుత్రుల్ని ఈరోజు అనేక మందిని ఏ రీతిగా తన యొక్క రెక్కల మీద నడవలేని స్థితిలో, బలహీనులవుతున్న స్థితిలో, పడిపోతున్న స్థితిలో, జారిపోతున్న స్థితిలో, మునిగిపోతున్న స్థితిలో చెయ్యిని అందించి పైకి లేపాడో, నీ జీవితంలో కూడా ఏవైనా ఆపదలు గుండా నడిపించబడుతూ ఉంటే అదే హస్తం, అదే దేవుని శక్తి నిన్ను కూడా పైకి లేపాలని, నిలబెట్టాలని, ఆదరించాలని, లేవనెత్తాలని అనేక మంది చూస్తూ ఉండగా నిన్ను ఒక మంచి సాక్షిగా నా ప్రభు చెయ్యాలని నీ జీవితంలో ఆపదలు ఎదురైనాయి. తప్పకుండా వస్తాయి, ఆపదలు వస్తాయి, శ్రమలు వస్తాయి, అనారోగ్యం వస్తుంది, నిందలు వస్తాయి, అవమానాలు వస్తాయి. దేవుని బిడ్డ, నిన్ను అనవసరంగా భయంకరంగా మాటల చేత నిన్ను అవమానపరుస్తారు. అనేక మంది నిన్ను ప్రేమించే వాళ్ళే ఏమవుతారో తెలుసా దేవుని బిడ్డ? నీకు శత్రువులుగా మారుతారు. నీ మీద తెలిసి కొంత, తెలియక కొంత నిందలు మోపుతారు. నిన్ను ఒక శత్రువుని చూసినట్లు చూస్తారు. ఎవరో తెలుసా? నేను బాగా ప్రేమించేవాళ్ళే. అయితే అలాంటి పరిస్థితుల్లో మనుషుల ప్రేమ వైపు చూస్తూ కృంగిపోతున్నావా? దేవుని ప్రేమని రుచి చూడలేకపోతున్నావా? దేవుని ప్రేమ ఎంతో నీ పట్ల, దేవుని ప్రణాళిక ఎంతో, నువ్వు నమ్మిన దేవుడు ఎన్నో అపాయ ప్రమాదంలోంచి ఒకప్పుడు నిన్ను నడిపించాడు, ఎన్నో భయపడే పరిస్థితుల్లోంచి నిన్ను దాటించాడు. ఎన్నో మార్లు ఈ దేవుడు నీకు దొరకక ముందు, పరిచయం అవ్వకముందు, ఎన్నో కృంగిపోయిన రోజుల్లో నేనున్నాను అంటూ యేసు ప్రభుని చేయి పట్టి నడిపించి నీకు చక్కటి మందిరాన్ని ఇచ్చి, సావుకులనిచ్చి, వాక్యం ఇచ్చి, చక్కటి ఆత్మీయులనే కుటుంబం దేవుడిచ్చాడు. ఎన్నో దాటావు. ఇప్పుడెందుకు మరి ఆపదలో కృంగిపోతున్నావు? ఇప్పుడెందుకు భయపడిపోతున్నావు? ఇప్పుడెందుకు నీ జీవితంలో అవిశ్వాసానికి చోటిస్తున్నావు? ఇప్పుడెందుకు దేవుని బిడ్డ నోరు తెరవలేకపోతున్నావు, ప్రార్థించలేకపోతున్నావు, మోకరించలేకపోతున్నావు, నమ్మలేకపోతున్నావు, నమ్మి ఉంచలేకపోతున్నావు? నాడు చేసిన దేవుడు నేడు కూడా నీకు తోడుగా ఉన్నాడన్న సంగతి ఎందుకు గ్రహించలేకపోతున్నావు? పైనున్న వాటి వైపు ఎందుకు చూడలేకపోతున్నావు? నీ జీవితంలో గతంలో ప్రభు చేసిన కార్యాలని ఎందుకు స్మరించలేకపోతున్నావు? దేవుని బిడ్డ, ఆపత్కాలంలో యెహోవా నాకు, నీ ఆపద్ దినాల్లో దేవుని బిడ్డ ఒక మాట చెప్పనా, అందరూ నీకు దూరం అయిపోతారు. అంతేకాదు, దూరం అవటం కాదు, దూరం అవుతూ ఏం చేస్తారో తెలుసా? కొన్ని మాటలు నీకు చెప్పి, ఇదిగో నువ్వు అలా చేసావు కాబట్టి నీకు ఈ సమస్య, నీకు ఇది కరెక్ట్గానే సరిపోయింది అని నిన్ను ఇంకా గాయపరిచి,
నీ గాయాన్ని ఇంకా ఎక్కువ చేసి నీ గాయాన్ని రేపి నిన్ను వదిలిపెడతారు. కానీ నువ్వు నమ్మావే, ఇదిగో నేను ప్రకటిస్తున్నానే నజరేయుడైన యేసు, ఆయన గాయాలని కట్టే దేవుడు. దేవుని బిడ్డ ఆపదలో అండగా నిలబడే దేవుడు, ఆయన ఆపత్ బాంధవు. ఎవరి వైపు చూస్తున్నావు? ఇక్కడ మనం గమనించినట్లయితే ఆపత్ కాలమునందు యెహోవా నీకు ఉత్తరం ఇచ్చునుగాక, యాకోబు దేవుని నామం నిన్ను ఉద్ధరించునుగాక. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగాక. నీ బిడ్డల్ని బాగు చేసేవాళ్ళు లేరా? నీ బిడ్డల్ని సాధు చేసేవాళ్ళు లేరా? నీ బిడ్డలు ఒకవేళ నీ మాట వినట్లేదా? నీ కుటుంబంలో గందరగోళం అలుముకుందా? భయమా? తెక్కుతోచని పరిస్థితి? ప్రతిరోజు కురింగిపోతున్నావా? అర్థం కాని అయోమయ స్థితిలో ఉన్నావా? నా దేవుడు ప్రార్థన చేస్తే ఆయన ఆలోచన ఇచ్చట్లో గొప్పవాడు. దేవుని బిడ్డ ఆయన ఆలోచన కర్తగా నీకు ఆలోచన ఇచ్చి నిన్ను నడిపిస్తాడు, నీ బిడ్డల్ని మారుస్తాడు. ప్రార్థించు. ఇంకా రెండోది చూసినట్లయితే దేవుని బిడ్డ పరిశుద్ధ స్థలంలో నుండి ఆయన నీకు సహాయము చేయునుగాక. నా దేవుడు ఎవరో తెలుసా? నీ నుండి ఏదో కోరట్లా, ఏదో అడగట్లా. నువ్వు ఏదో తీసుకొని రా బిడ్డ, దాన్ని బట్టి నేను సంతోషిస్తాను అన్నట్ట. ఖాళీ హృదయంతో ఆయన దగ్గరికి రా. ఖాళీ హృదయంతో వస్తున్నా నువ్వు, ఖాళీ చేతులతో వస్తున్నా నిన్ను, నిరాశతో వస్తున్నా నువ్వు, ఆపదలతో నిండుకొని ఆ ఆపద నిన్ను నిలబడనీయకుండా, కూర్చోనీయకుండా, పడుకోనీయకుండా, తిన్నీయకుండా ఒక పిచ్చోడిని పిచ్చిదానిలాగా చేసి మంచం పట్టేసిన పరిస్థితిలో, కుటుంబీకులంతా ఎలివేసిన పరిస్థితిలో ఒంటరి బ్రతుకు నువ్వు బ్రతుకుతూ ఉంటే ఆయన నీకు తోడుగా నిలబడి దాంట్లో నుంచి నిన్ను విడిపించి ఆయన తన యొక్క పరిశుద్ధ స్థలం, నువ్వు ఆరాధిస్తున్నా, నేను ఆరాధిస్తున్నా, మనం ఆరాధిస్తున్న దేవుడు, నేను ప్రకటిస్తున్న దేవుడు ఎవరో తెలుసా? దేవుని బిడ్డ ఆయన పరిశుద్ధుడు, ఆయన నీతిమంతుడు. ఆయన దగ్గరికి వస్తేనే నువ్వు నేను మనం పరిశుద్ధంగా మలచబడం, పరిశుద్ధత ఏంటో తెలుసుకోగలం. మనల్ని పరిశుద్ధులుగా ఆయన తీర్చిదిద్దగలడు. ఆయన వాక్యంలో పరిశుద్ధత. కాబట్టి పరిశుద్ధ స్థలములో నుండి ఆయన నీకు సహాయము చేసే దేవుడు. దేని కొరకు ఎదురు చూస్తున్నావు? ఏదైనా ఒకవేళ అవసరత వస్తే ఆ అవసరత కొరకు ఎవరైనా సహాయం చేస్తారేమోనని మనుషుల వైపు చూసి అలసిపోయావా? దేవుని బిడ్డ ఈ మాటలు వింటున్నా నువ్వు నమ్ముతావా? దేవుని పాదాలు పట్టుకో. దేవుని బిడ్డ దేవుని కాళ్ళ దగ్గర కూర్చో. దేవా నీ చిత్తము నా జీవితంలో జరిగించు, నాకు సహాయము చేయి. ఈ ఇబ్బందితో నీ సన్నిధికి వచ్చాను, ఈ సమస్యతో నీ సన్నిధికి వచ్చాను, ఈ అవసరంతో నీ సన్నిధికి వచ్చానయ్యా, ఈ ఆపత్తో నీ సన్నిధికి వచ్చానయ్యా. నా వల్ల కావటం లేదయ్యా, నాకు ఇప్పుడు కావాలయ్యా. అది లోకంలో ఎవరు నాకు సహాయం చేయరయ్యా, ఎవరి వల్ల కాదయ్యా, మీ వల్లే అవుతుందని జీవం కలిగిన దేవుని దగ్గర కూర్చొని అడుగు. ఆయన నీకు సహాయము చేయటానికి కనికరము కలిగి, జాలి కలిగి, నీ పట్ల ఆ ప్రేమమూర్తి, ప్రేమ కలిగిన దేవుడు, ప్రాణం పెట్టడానికి కూడా నీ విషయంలో సందేహం ఆలోచన చెయ్యకుండా ప్రాణం పెట్టి రక్తాన్ని కార్చిన దేవుడు నీకు సహాయము చేస్తాడు. ఏంటంటే ఆయన పరిశుద్ధ స్థలములో నుండి ఆయన నీకు సహాయము చేయనుగాక. నువ్వు అనుకుంటున్నావా ఆయన చిన్న చిన్న సహాయం చేస్తాడేమో మనుషుల్లాగా? పక్కింటోళ్ళు ఒకవేళ ఇంట్లో పంచదార అయిపోతే పంచదార ఇస్తారు, టీ పొడి అయిపోతే అది ఇస్తారు. అలాగా ఏదైనా ఒక 100 రూపాయలు ఎక్కడికైనా వెళ్ళాలి అంటే ఒక 10 రూపాయలు ఇస్తారు మనుషులు. మరి నా సహాయం అలాంటిది కాదు కదా, ఈ టీ పొడి లాంటిదో 1000 రూపాయలు లాంటిదో కాదు కదా. నా సహాయము అసలు ఎవరి వల్ల కానిది. అలాంటి అవసరత నాకుంది అనుకుంటున్నావా? నీ సమస్య ఏదైనా, నీ అవసరత ఏదైనా, నీ అక్కర ఏదైనా, నీ అనారోగ్యం ఏదైనా, నీ అప్పు ఎంత పెద్దదైనా, నీ కుటుంబంలో ఎంత వ్యతిరేకమైన పరిస్థితులు, ఎంత ఆపద నీ చుట్టూరు ఉండి ఎంత నిన్ను ముంచేసే పరిస్థితులైనా దానిలో నుంచి నా ప్రభువు నిన్ను పైకి లేపుతాడు, బయటికి తీసుకొస్తాడు దేవుని బిడ్డ. కాబట్టి ఆయన ఏం చేస్తాడంట? ఆయన పరిశుద్ధ స్థలములో నుండి నీకు సహాయము చేయునుగాక, సియోనులో నుండి నిన్ను ఆదుకొనుగాక. ఎవరు నిన్ను ఆదుకునేవాళ్ళు లేరా? ఆదరించేవాళ్ళు లేరా? కష్టములో నష్టములో మాట సహాయం కూడా చేసేవాళ్ళు లేరా? చుట్టూరు నీ వాళ్ళే ఉన్నారా? చుట్టూరు నీకు తెలిసిన వాళ్ళే ఉన్నారా? నీ ఇంట్లో వాళ్ళందరూ హ్యాపీగా ఉంటూ నిన్ను ఒంటరిదాన్ని చేశారా? నిన్ను ఆదుకోవటానికి 2 చేతులు చాచి ఎదురు చూస్తున్నాడు నజరేయుడైన యేసు. ఆయన నామంలో బలం ఉంది, శక్తి కలిగిన ఆయన నామం, రక్తము కార్చిన ఆయన చేతులు నిన్ను ఆదుకోవటానికి. బిడ్డా నేనున్నాను,
పక్కనే తల్లి వారిని ఆదరించినట్లు ఓదార్చినట్లుగా నిన్ను ఓదార్చే దేవుడు ఉన్నాడు దేవుని బిడ్డ. ఒకవేళ నువ్వు కన్నీళ్లు కారుస్తూ ఉంటే, ప్రార్థన చేస్తూ ఉంటే, ఉపవాసం ఉంటూ ఉంటే అవన్నీ కూడా ఆయన సన్నిధికి చేరిని దేవుని బిడ్డ. అందుకని అక్కడ మనం 3లో గమనించినట్లయితే ఆయన నీ నైవేద్యములన్నిటినీ ఎప్పటిదాకా నువ్వు చేసిన ప్రార్థన, ధర్మకార్యములు, దేవుని బిడ్డ నువ్వు కన్నీళ్లు కార్చిన విధానం, దేవుని కొరకు నువ్వు చేసిన పని, దేవుని కొరకు నువ్వు జీవించిన యథార్థ జీవితం, దేవుని కొరకు నువ్వు పరిగెత్తిన స్థితి, దేవుని సాక్షిగా దేవుని యొక్క సన్నిధిలో నీ ఆరోగ్యాన్ని, నీ సమయాన్ని ఖర్చు పెట్టిన స్థితిని ఆయన జ్ఞాపకం చేసుకునే దేవుడు, మర్చిపోయే దేవుడు కాదు. మనుషులైతే మర్చిపోతారు కదా, గట్టెక్కిన తర్వాత, స్థితి మారిన తర్వాత అసలు నువ్వు ఎవరో తెలియదు అంటారు, అవసరం తీరిన తర్వాత. అలా మాకెంతోమంది అనుభవాల్లో చాలా సమస్యతో దేవుని సన్నిధికి వస్తారు. ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు వారి జీవితంలో అది గర్భఫలం కావచ్చు, అది వ్యాపారం కావచ్చు, ఉద్యోగం కావచ్చు, వివాహం కావచ్చు, దేవుడు ఆ కార్యం చేసిన తర్వాత చాలామంది మా ముఖాలు చూడటానికి కూడా ఇష్టపడరు, చాలామంది మాతో మాట్లాడటానికి కూడా ఇష్టపడరు. కారణం ఏంటంటే మర్చిపోయారు వాళ్ళు, ఇది నా వలన జరిగింది అనుకుంటున్నారు. దేవుని బిడ్డలారా, అలా ఎంతోమంది. కానీ నువ్వు ఆరాధిస్తున్న దేవుడు అలా మర్చిపోడు బిడ్డ. ఏం చేస్తాడంటే ఆయన నీ నైవేద్యములన్నిటినీ జ్ఞాపకము చేసుకొనుగాక. నీ దహన బలులు నీ పెదవులు ద్వారా అర్పిస్తున్నా, కన్నీళ్లతో నువ్వు అర్పిస్తున్నా, దహించబడుతూ దేవునికి ఇష్టమైన భక్తి చేస్తూ, దేవుని పాదాలు పట్టుకొని నీ పాపాన్ని ఒప్పుకుంటూ, సరిచేసుకుంటూ, పశ్చాత్తాపడుతూ, తప్పు దిద్దుకుంటూ, పవిత్రంగా జీవించాలని, యథార్థంగా జీవించాలని, దేవునికి నచ్చిన భక్తి చేయాలని నువ్వు తీర్మానం చేసుకుంటూ కన్నీళ్లు కారుస్తున్నావే, ఏంటంట నీ దహన బలులను ఆయన అంగీకరించునుగాక. ఇంకా అద్భుతమైన మాట ఏంటంటే, ఏ కోరికతో దేవుని యొక్క సన్నిధిలో ఎదురు చూస్తున్నావో నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తు సఫలమగునుగాక. దేవునికే సమస్త మహిమ కలుగునుగాక, దేవునికే సమస్త ఘనత కలుగునుగాక. నీ ఆలోచన యావత్తు, ఏం ఆలోచన కలిగి ఉన్నావు దేవుని బిడ్డ? నీ ఆలోచన ఏంటి? ఒకవేళ నీ ఆలోచన నీ ఇంట్లో వాళ్ళకి చెప్తే చిన్న చూపు చూస్తున్నారా? అవును, యోసేపును కూడా చిన్న చూపు చూశారు. దేవుని యొక్క ఉద్దేశం నా పట్ల ఇలా ఉంది అని ఒక ప్రత్యేకమైన జీవితం యోసేపు జీవించటానికి ఇష్టపడుతూ ఉంటే ఎవరో కాదు, అన్నలే హేళన చేశారు, అన్నలే పగపట్టారు, అన్నలే అమ్మివేయటానికి, అన్నలే నీళ్లు లేని బావిలో నెట్టివేయటానికి అతని పతనం కోరుకున్నారు. ఈ మనుషులు అంతే దేవుని బిడ్డ, కనికరం లేని మనుషులు. ఈ మనుషులకి జాలి లేదు. కానీ నా దేవుడు, నీ కోరిక ఏంటి బిడ్డ? నువ్వు ఎలా బ్రతకాలనుకుంటున్నావు? నీ ఆశ ఏంటి అని, నీ ఆశ, నీ కోరికను, దేవా నేను పవిత్రంగా జీవించాలని ఉందయ్యా, నేను ఒక ప్రత్యేకమైన రీతిలో జీవించాలని ఉందయ్యా, నీ కొరకు నిలబడాలని ఉందయ్యా, నా కుటుంబాన్ని చాలా జాగ్రత్తగా కట్టుకోవాలని ఉంది ప్రభా, అనేక మందిని నీ కొరకు సంపాదించాలని ఉందయ్యా, ఈ ఊబిలో నుంచి, పాపంలో నుంచి బయటికి రావాలని ఉందయ్యా, ఈ బలహీనతలో నుంచి నేను విడిపించబడాలని ఉందయ్యా, అయ్యా నా బిడ్డలు మారాలని ఉందయ్యా, వారు మారితే చూడాలని ఉందయ్యా, నా కుటుంబంలో ఉంటున్న ఈ పోరాటాల నుంచి నేను విడుదల పొందాలని ఉందయ్యా, ఈ పడిపోయిన ఊబి, ఈ స్థితిలో నుంచి నా కుటుంబం బయటికి రావాలని ఆశగా ఉంది ప్రభా. అదే నీ కోరిక. ఆయన నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తు సఫలం చేసే దేవుడు. ఇంకా అక్కడ మనం జాగ్రత్తగా గమనించినట్లయితే దేవుని బిడ్డలారా, 5 చివరిలో మనం గమనించినట్లయితే నీ ప్రార్థనలన్నీ యెహోవా సఫలము చేయనుగాక. ప్రార్థన చేయి దేవుని బిడ్డ. ప్రార్థన చేస్తే దేవుడు ఏం చేస్తాడో తెలుసా? నువ్వు దేని గురించి ప్రార్థన చేస్తున్నావో, ప్రార్థన, నీ దేవునికి ఏ పేరుందో తెలుసా? ప్రార్థన ఆలకించేవాడని. ప్రార్థన చేస్తున్నావా? చాలామందికి ప్రార్థన చేయటానికి సమయం ఉండట్లేదమ్మా, ప్రార్థన చేయటానికి కుదరట్లేదమ్మా, ప్రార్థనకి రావటానికి కుదరట్లేదమ్మా. 24 గంటల సమయం నీకు ఇస్తే ఏకాంతంగా 1 గంట ప్రార్థన చేసుకోవటానికి సమయం ఉండట్లేదా? వాక్యం చదవటానికి సమయం ఉండట్లేదా? దేవుని యొక్క సన్నిధికి వెళ్ళటానికి సమయం ఉండట్లేదా దేవుని బిడ్డ? ఈ 24 గంటల సమయం దేవుడు నీకు ఇచ్చింది కదా, ఈ ఆయుష్ దేవుడు నీకు ఇచ్చింది కాదా, ఈ ఆరోగ్యం దేవుడు నీకు ఇచ్చింది కాదా, ఇంత చక్కటి ఈ అనుకూలత మొత్తం దేవుడు నీకు ఇచ్చింది కాదా? ఇక్కడ గమనించినట్లయితే ప్రార్థనలో పెనుగులాడు, ప్రార్థనలో పోరాడు. సమస్యను చూసి భయపడిపోకు, కృంగిపోకు, దిగులు పడకు.
సమస్యను చూసి అదిరి బెదిరిపోకు, ప్రార్థించు. దేని గురించి ప్రార్థన చేస్తున్నావో, ఏమని మోకరించావో, ఏమని చేతులెత్తావో, ఏమని ఉపవాసం ఉన్నావో, ఏమని నోరు తెరిచావో, ఏమని విజ్ఞాపన చేస్తున్నావో, నీ ప్రార్థనలన్నీ యెహోవా సఫలం చేస్తాడు. ఇప్పుడు దాకా నీ జీవితంలో విఫలమైన పరిస్థితి దేవుని బిడ్డ, నీ పక్షాన సఫలం చేసే దేవుడు ఉన్నాడు. నీ మనవి ఆలకించే దేవుడు ఉన్నాడు. కాబట్టి నీకు వచ్చిన ఆపదను బట్టి కృంగిపోకో. ఆపదలో ఉన్నావా? ఆపత్కాలమునందు యెహోవా నీకు ఉత్తరం ఇస్తాడన్న సంగతి నీకు తెలుసా బిడ్డ? నీతోనే దేవుడు మాట్లాడుతుంది. నీకే ఈ వర్తమానం. ప్రార్థన చేయక ఎన్ని రోజులైంది? మొర్ర పెట్టక, సరిగ్గా మనవి చేయక ఎన్ని రోజులైంది? దేవుని సన్నిధికి వెళ్ళక ఎన్ని రోజులైంది? ఈ మాయలోకం దేవుని సన్నిధిని నేను వెళ్ళనీయకుండా మరిపిస్తుందా? ఫోన్ల దగ్గర గడుపుతున్నావా? టీవీల దగ్గర గడుపుతున్నావా? ముచ్చట్లకి బానిస అయిపోతున్నావా? ఎలా ఉన్నావు దేవుని బిడ్డ? విన్నావు కదా, నీతోనే దేవుడు మాట్లాడుతున్నాడు. నీ కుటుంబాన్ని ఆయన ఉద్ధరించబోతున్నాడు, నీ బిడ్డల్ని ఉద్ధరించబోతున్నాడు, నీ చేతి పనిని దీవించబోతున్నాడు. కాబట్టి ఈ మాటలు వింటున్నా నువ్వు నాతో కలిసి ప్రార్థన చేయగలవా? ప్రార్థన. దేవా మీ కొందనాలు స్తోత్రములయ్యా. అవునయ్యా, మా జీవితంలో ఎన్నో మార్లు ఆపదలు అయ్యా, అది మనుషుల వైపు చూస్తే ఆ ఆపదలో నుంచి మేము బయటపడలేం, బయటికి రాలేం. కేవలం అది నీ ద్వారానే, నీ వల్లనే జరిగిద్ది ప్రభా. ఎన్నో మార్లు నీ సన్నిధికి వచ్చి మొర్ర పెట్టినప్పుడు మా జీవితంలో ఎన్నో ఆపదల్ని తప్పించిన దేవుడు అయ్యా. ఈ నీ మాటలు వింటున్నా నీ బిడ్డలు ఏ అయ్యా శ్రమలో సమస్యల్లో ఉన్నారో నీ బిడ్డల్ని కనికరించయ్యా. వారి కన్నీళ్ళు తుడువయ్యా, వారిని తాకండి అయ్యా, వారిని ముట్టండి అయ్యా, వారిని దర్శించండి అయ్యా. ఒకవేళ ఏమైనా అనారోగ్యంలో ఉంటే వాళ్ళని తాకండి అయ్యా. అయ్యా గర్భఫలాల కొరకు ఎదురు చూస్తూ ఉంటే, వివాహాల కొరకు ఎదురు చూస్తూ ఉంటే, దేవా ఒకవేళ అప్పనే కాడితో నలిగిపోతూ ఉంటే నజరేయుడైన యేసు నామంలో వారి పక్షాన కార్యం జరిగించయ్యా. వాళ్ళని నిలబెట్టయ్యా, లేవనెత్తయ్యా. అయ్యా నా తండ్రి, అయ్యా మీకు వారు దగ్గర అయ్యేటట్లు వారిని దర్శించయ్యా. వారి మీద మీ చేతులు ఉంచమని యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి పొందుకొని ఉన్నాం తండ్రి. ఆమేన్. దేవుడు అందరినీ దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. మీ ప్రార్థన అవసరతల కోసం మా ఫోన్ నంబర్స్ 9949328016 92900953001.